హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సహజంగానే వచ్చే నపుంసకత్వ ఛాయల్ని లేదా నరాల బలహీనతల్ని తగ్గించి రతి పట్ల ఆసక్తిని, సామర్థ్యాన్ని, పటుత్వాన్ని పెంచే కొన్ని ఆయుర్వేద ఔషధాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. చాలా మంది కూడా మీరు చెప్పే చిట్కాలు కొన్ని మాకు అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా మెడిసిన్ గురించి డైరెక్ట్ గా చెప్తే బాగుంటుంది అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. సో నేను కూడా దాని గురించే మీకు చెప్పాలనే ఈ వీడియో తీయడం జరిగింది. సహజంగా మీకు నపుంసకత్వ ఛాయలు అంటే అంగస్తంభన సరిగ్గా లేకపోవడం, శీఘ్ర స్ఖలనము లేదా స్వప్న స్ఖలనము లేదా బలహీనతలు లాంటి ఏమైనా వచ్చినట్లయితే మీరు నేరుగా వాడుకునే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసి ద్రాక్షారిష్ట. ద్రాక్షారిష్ట అనేది మనకు సిరప్ రూపంలో లభిస్తుంది. ఇది నరాల బలాన్ని, అదేవిధంగా నరాలలో ఉన్న రక్త సరఫరాని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రక్త శుద్ధికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో దీని దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఉదయం రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక మూతడు టానిక్ లో 2 మూతలు నీళ్లు కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా అత్యంత అద్భుతంగా పనిచేసే మరొక ఔషధం పేరు వచ్చేసి సిద్ధమగర ధ్వజం. సిద్ధమగర ధ్వజం గురించి నేను ఇంత ముందు చాలా రకాల వీడియోస్ చేయడం జరిగింది. చాలా మంది దీన్ని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎంతో మందికి మేము పర్సనల్గా దీన్ని అందించడం కూడా జరిగింది. చాలా మంది తెప్పించుకొని చాలా అద్భుతమైన రిజల్ట్ పొందడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ గా శిలాజిత్తు, గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో తయారు చేయడం జరుగుతుంది. శిలాజిత్తు అనేది రాక్స్ తోటి అంటే ఒక రకమైనటువంటి నల్లటి రాయి నుంచి తీయబడినటువంటి భస్మం అండి. ఇది నరాలలో హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి, నరాల బలాన్ని, బలహీనత తగ్గించి బలాన్ని పెంచడానికి, పటుత్వాన్ని పెంచడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా పనిచేస్తుంది కూడా. దీంతో పాటు మనకు మామూలుగా అంటే ఎక్స్ట్రాగా కొంచెం బెనిఫిట్స్ కావాలి అనుకుంటే అశ్వగంధ లేహ్యం కానీ, అశ్వగంధారిష్ట సిరప్ కానీ, అశ్వగంధ మాత్రలు కానీ సహజంగా వాడుకోవచ్చు. పుష్పధన్వ రస అనే మాత్రలు కూడా ఉంటాయండి. ఈ పుష్పధన్వ రస మాత్రలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి దీన్ని వాడుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా వీటితో పాటు ఇంకా మీరు వాడుకోవాలి అని అనుకుంటే కనుక పుష్పధన్వ రస, అదేవిధంగా అశ్వగంధారిష్ట, రజత లోహ భస్వం అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ దీంతో పాటుగా వంగ భస్వము, అదేవిధంగా మామూలుగా ఇంకా కొన్ని రకాలైనటువంటి అబ్రక భస్వం లాంటివి కూడా ఉంటాయి. వీటిని నేరుగా వాడకుండా మనము అశ్వగంధ లాంటి చూర్ణాలలో కనుక కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి మంచి బలాన్ని, పటుత్వాన్ని తీసుకురావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు, సార్ మేము ఆన్లైన్లో చాలా రకాల ఆర్డర్స్ చేసుకున్నాము, బట్ అవి వాడిన ప్రయోజనం లేదు అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలా తయారు చేస్తారు అని అంటే ఒక ఏజ్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ ఉందనుకోండి, 18 ఇయర్స్ ఏజ్ నుండి 78 ఇయర్స్ వాళ్ళు అందరూ కూడా కొనుక్కునే విధంగా ఉండే ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తారు వాళ్ళు. అంటే 18 సంవత్సరాలకి ప్రాబ్లం ఉంటే కనుక అది 80 సంవత్సరాలకి ఉన్న ప్రాబ్లంకి రెండింటికి ఆ మెడిసిన్ అనేది మ్యాచ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే వీరికి కావాల్సిన పటుత్వము, బలము వేరుంటుంది, వాళ్ళకి కావాల్సిన పటుత్వము, బలం అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో డైరెక్ట్గా ఉన్న ప్రొడక్ట్స్ అనేటివి పూర్తిగా మనకు ఫలితాన్ని అందిస్తాయని నమ్మకం లేదు. కొన్ని మెడిసిన్స్ అంటే ఈ సిద్ధమగర ధ్వజం లాంటి కానీ, పుష్పధన, కొన్ని రకాల వాటి అందరూ వాడుకున్నా కూడా రిజల్ట్ అనేది కామన్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ స్పెషల్ గా కొంత మీకు హ్యామర్ అని కానీ చాలా మంది కొన్ని ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా పనిచేసినా కూడా ఏ ఏజ్ వాళ్ళకు అసలు ఏం ప్రాబ్లంకి పనిచేస్తాయని క్లియర్ గా తెలుసుకున్న తర్వాతనే వాటిని ఆర్డర్ పెట్టుకోవాలి. అండ్ వాడేటప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి పథ్యాలు, కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మీరు కనుక ఇలాంటి సమస్యలు అంటే మీరు నేరుగా నేను చెప్పిన వాటిలో ఏవైనా సరే కంటిన్యూగా వాడుకోవచ్చు. నేను ఇచ్చే బెస్ట్ చాయిస్ వచ్చేసి సిద్ధమగర ధ్వజం. ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇంకా మిగతా కొన్ని కూడా చాలా రకాలుగా ఉన్నాయండి, బట్ అవన్నీ కూడా చాలా ఎక్కువ రేట్, అంటే స్వర్ణ బస్వాలతో కాంబినేషన్ లో రావడం అనేది జరుగుతుంది. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేను లేదు. బట్ మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంది, ఇంకా చాలా కష్టంగా ఉంది, ఇంట్లో ఇబ్బందిగా ఉంది, లేదా భార్యతో ఇబ్బందిగా ఉంది, మ్యారేజ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి. కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు ఎప్పుడు అందిస్తుంది. అండ్ ఇలాంటి సమస్యలు ఉన్నా సరే, అండ్ ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడేవారు ఎప్పుడు కూడా లేట్ చేయదు. దానివల్ల సమస్య పెరిగి పెద్దగా తీరడానికి, అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.